సార్ ఒక మాట గుర్తుంచుకోండి, భగవంతుడు మనలో కూడా కొద్దిగా గొప్ప మంచి లేకపోతే ఆ పుల్లు ఇవ్వడు, అంతేలేండి. ఆ కెరీర్ ఇవ్వడు. తర్వాత ఏంటంటే నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు, ఆవగింజంత అదృష్టం ఉండాలి. ఆ రెండు ఉన్నవాడే కోట. ఓకే, అది నేను గ్యారంటీగా ఒప్పుకుంటా. ఎంతమంది లేరండి మహానుభావులు. అంటే మీరు టాలెంట్ మీద షైన్ అయ్యాని అనుకోవట్లేదు ఎప్పుడు కూడా? ఆ టాలెంట్ ఇవ్వడం కూడా భగవంతుడి కృపే. అది కూడా అదృష్టంలో భాగం అంటారా? మరి కాదు, మరి నాతో నాటకాలు వేసిన వాళ్ళు లేరు, అవును, నాతో యాక్ట్ చేసిన వాళ్ళు లేరు, ఎంతమంది ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారు. మరి ఏది అవగాహన ఉండబట్టే మీరు కొంతమంది, మీరు భరణి. కాబట్టి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ కెరీర్ వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు నేను చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఉన్నాను, నేను క్లియర్గా చెప్పగలను. ఓకే, అంటే ఇప్పుడు ఎంత లేదన్నా ఇప్పుడు ఇవాళంటే ఛానల్స్ ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, ఆ రోజుల్లో అయినా తోటి వాళ్ళన్నా అడుగుతారు కదా, అంటే రాత్రి ఏంటంటే జరిగిందంట అని, లేకపోతే ఆడుకొట్టాయంట, లేకపోతే ఇది అన్నారట, నిన్న తాగి వెళ్ళామంటే ఇట్లాంటివి అడుగుతారు కదా. అవును, రోజు వాళ్ళని చెప్పండి, చర్చ అయితే జరుగుతుంది కదా. జరుగుతుంది, అవును. ఒకసారి మాత్రం పర్లేదు అనుకుంటాను, చెప్పండి, అన్ని ఓపెన్ అయిపోతున్నాయి ఇవాళ రేపు. ఏం పర్లేదు, ఏముంటుంది, ప్రతిదీ మాట్లాడుతున్నారు బయటకు వచ్చి. ఓ రోజు మధ్యాహ్నం దాకా నీకు షూటింగ్ లేదన్నారు, సరే అని చెప్పి ఖాళీ అని కూర్చున్నా. చచ్చిపోయినాడు ఎంఎస్ నారాయణ. ఏంటి అన్నగారు మధ్యాహ్నం ఎప్పుడో షూటింగ్ ఏది ఖాళీ లేదు అంటారంటే, రండి అన్నాడు. సరే అని చెప్పి ఇద్దరం కలిసి కాసేపు మందేసి అనుకోకుండా కవర్ చేశారు షూటింగ్కి. చిరంజీవి గారు క్యాకులు ఇచ్చాడు, బుద్ధి లేదా వెళ్ళండి, ఇంత క్యారియర్ ఉన్నవాడు నీకు పాలు పొడతాయి రావడం ఏంటని ఇట్లా. మరి నిజమే కదా, తప్పు కదా. ఏ సినిమా అండి అది? జ్ఞాపకం లేదు నాకు. చిరంజీవి గారి కాంబినేషన్ ఆ సినిమా కాదనుకుంటాను, బట్ ఆయనకి తెలిసి కేకలేసారా మీ మీద? కేకలేసారు అనుకుంటా, అట్లాంటిది అది మొత్తానికి ఆయన కేకలేయడం జరిగింది. అంటే మంచిగా, అదేలేండి, మంచి ఆర్టిస్ట్ నువ్వు, అదే కెరీర్ పాడవుతుంది, బడి ఏంటిది 10 మంది చెప్పుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది అని కేకలేసాడు. అదే మీ అభివృద్ధిని ఆశించి చెప్పిన అంటే మొదటి నుంచి బాగా. మీకు చిరంజీవి గారితో అటాచ్మెంట్ ఎక్కువ అండి? అటాచ్మెంట్ నేను ఎవరి వాళ్ళకి వెళ్ళనండి, నా దగ్గర ఫోన్ నెంబర్లు కూడా లేవు. ఏదన్నా ఫంక్షన్స్కి ఎవరన్నా వాళ్ళు పిలిస్తే మనం వెళ్తాం, లేకపోతే నాకు ఏదైనా ఫంక్షన్ ఏదైనా ఉంటే పిలవడానికి వెళ్ళడం అంతే తప్ప నేను అసలు ఎవరి దగ్గరికి వెళ్ళను. కాదు, చిరంజీవి గారితో ఏంటంటే ప్రాణం ఖరీదు ఫస్ట్ పిక్చరు. నేను కెమెరా ముందు నుంచింది ఫస్ట్ ప్రాణం ఖరీదు. నేను వాసు గారు డైరెక్టర్. అవును, కే వాసు డైరెక్టర్. మనం పోయారు కదా. అవునండి. ఆయన ఆ సినిమాలో చిరంజీవి గారు కూడా యాక్ట్ చేశారు. అవును, తెలియదు, నేను ఎవరో తెలియదు, ఆయన ఎవరో నాకు అంతవరకు తెలియదు. రాజమండ్రిలో అప్సరా హోటల్ దగ్గర ఉంటే ఒక రోజు సాయంకాలం పూట 7 గంటల వేళ ఒక టేప్ రికార్డులు కదా, అప్పుడు మ్యూజిక్ వినపడి ఇది చేస్తుంది ఏంటని చెప్పి వెళ్ళి చూసా. వరండాలో అయిన చిరంజీవి గారు మెడలో ఆర్టిన్ మార్కు ఆంజనేయ బెల్ట్ ఉంటుంది, చైన్, ఒక చిన్న లంగోటి కంటే కొంచెం పెద్దది డ్రైవర్ లాంటిది వేసి మ్యూజిక్ పెట్టి విపరీతంగా పిచ్చిగా డ్యాన్స్ చేసేస్తున్నాడు. ఇంటర్ బాబు ఇది అనుకున్నా. అప్పుడు చూసా ఆయన్ని మొట్టమొదటిసారి చూసింది అది. అంటే ఎంత శ్రమ పడాలి ఆర్టిస్ట్ అంటే, సినిమాల్లో ఎంత పడతారని తెలిసి వచ్చింది నాకు. ఓకే, అప్పటి నుంచి ఆ తర్వాత ఆ సినిమాలో అప్పుడప్పుడు మాట్లాడడం, తర్వాత నేను కూడా యాక్ట్ చేశానండి ఆ సినిమాలంటే అలాగా ఆయన అంటాం. సరే, దానితో వేషాలు అవును రావటం. చాలా సినిమాలు చేశారు కదా మీరు ఆయనతో కాంబినేషన్స్. ఫస్ట్ ఆయనకి ఆపోజిట్ ఫిల్మ్ చేసింది ఫస్ట్ పిక్చర్ 786, ఖైదీ నెంబర్ 786. ఆయనకి ఆపోజిట్ చేసింది. ఓకే, దానికి కూడా చాలా సెలక్షన్ వ్యవహారం ట్రస్ట్ చేస్తూ
చిరంజీవి గారు అందరూ చూడటం, ఇది ఓకే చేసుకోవడం. ఓకే. అంటే దానికి ఇంకొకరిని ఎవరినైనా అనుకుని మీరు వచ్చారా, లేకపోతే మీరు? ఆ విషయాలు నాకేం తెలియదు ఓకే. మొత్తానికి. ఓకే. బట్ మీరు ఒక్కసారి మీ కెరీర్ని కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా లాంగ్ కెరీరు, చాలా గ్లోరియస్ కెరీర్ మీది. అంటే కోట లేనిదే సినిమాని ప్లాన్ చేసుకోలేదు ఎవరు, నాకు తెలుసు ఆ విషయం. శత్రువు సినిమా మీకు చాలా పెద్ద బ్రేక్ కోడి రామకృష్ణ గారి ద్వారా. అవునండి. శత్రువు క్యారెక్టర్ ఆఫ్ ది డికేడ్ అది బయట చూసేది కూడా వచ్చేసింది, బయట కూడా మాట్లాడుకోవడమే ఆ కేక. అవును. ఇప్పుడు ఏదైనా కార్డ్స్ ఆడేవాళ్ళు ఉన్నారనుకోండి, పేక మొక్కేయలేదు, బా తొందరగా మొక్కారా బాబు చంపేస్తాడండి వీడు, ఇలాగా ఒరిజినల్ గా మాట్లాడేది. ఈ హోటల్లో జలపాతాలు ఎవడు పెట్టాడు రా బాబు అని, ఇలాగా ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడు రా బాబు అని, దాన్ని అలా అది మామూలు జనజీవితంలోకి వచ్చేసింది ఆ మాట, వచ్చేసిందండి. చాలా మీరు ఒక మంచి మాట చెప్తానండి, ఇన్ని వేషాలు ఇలా కనపడుతున్నాయి కదా, ఒక్క వేషం కూడా ఒక రోజు ముందు పిలిచి నాకు చెప్పింది ఒక్క వేషం లేదండి. నిజంగా భగవంతుడు ఎంత ఎలాంటి మరి జీవితం ఎలా ఇచ్చారు చూడండి. ఒక్క వేషం ఒక అరగంట ఎంత వెళ్ళటం, పక్కన కూర్చోబెట్టి అనుకుంటున్నాం, కోటగారు మీకు కూడా ఏమైనా బ్రెయిన్లో ఏదైనా ఉంటే చెప్పండి, బాగుంటే పెట్టేద్దాం ఇరికిద్దామని ఇంప్రూవైజేషన్ చేసుకోవడం తప్ప వెళ్ళిపోవడం. అంటే మీరు ఒక అంటే నేను ఎందుకంటే ఇంకో ఎంత చెప్తాను నేను, కొన్ని సినిమాలు పేర్లు చెప్పకూడదు, పైవాడి డైలాగు కిందవాడి డైలాగు ఉండేది, మధ్యలో కోట లేదా క్యారెక్టర్ పేరు ఉండేది కదా, కోట చూసుకుంటాడని రాసేవారు. అది డైలాగ్ మీది. అక్కడ డైలాగ్ అదే కోట చూసుకుంటాడు అన్నది మీ డైలాగ్. మీరు వచ్చి ఫిల్ చేసుకోవాలి, ఫిల్ అప్ ది బ్యాంక్స్. అంటే పెద్ద పెద్ద వాళ్ళ చిరంజీవి గారు హీరో అలాంటి సినిమాలు కాదు, ఒక మీడియం రేంజ్ సినిమాలు ఉంటాయి కదా. అవును, మీడియం రేంజ్. మీరు మీ కెరీర్లో సరే కాదు, నన్ను ఎప్పుడన్నా ఒక 5-6 సినిమాలకు మాత్రం ముందు పిలిచి మాట్లాడారండి. అది ఏంటంటే బట్టతల అయి ఉంటుంది చూడండి, న్యాచురల్ జంజాల గారి సినిమా వాటిలో బట్టతల. అవును. జయకృష్ణ గారు వాళ్ళు అంటే యాక్చువల్ చేయించారు క్రాఫ్ అలా బట్టతల్లాగా, మాకు న్యాచురల్ ఏం కావాలండి విగ్గులు పెట్టాను. అప్పుడు పిలిచి ఏమేమి సినిమాలు ఉన్నాయి ఏంటి, ఎక్కడ గ్యాప్ వస్తుంది మీకు ఏంటి ఆలోచన చేసేవారు. ఓ 3-4 సినిమాలు అంటారు. జంజాల్ గారు అంటే ఇప్పుడు నిన్న మొన్న ఎప్పుడో మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన అక్షరాలు 3 లక్షలు సంపాదించారు ఒక స్టేట్మెంట్. మీరు జంజాల్ గారి సినిమాలంతా ఒక వరవడి, తర్వాత మీరు చేసిన ఇప్పుడు కోడి రామకృష్ణ గారు శత్రువు, ఈ కమర్షియల్ ఓరియంటేషన్ అంతా ఇంకో పద్ధతి. ఈ రెండిట్లోని దేన్ని మీరు బాగా ఎంజాయ్ చేశారు సార్? జంజాల్ గారి స్కూల్నా లేకపోతే ఈ కమర్షియల్ స్కూల్నా? అంటే మీరు అన్నట్టుగా గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూల్ అలాగనే కమర్షియల్ సినిమా, మామూలు జంజాల్ గారి సినిమా, ఆ తేడా ఎప్పుడు ఉంటుంది కదా. అది ఏది ఇష్టపడతారో మీకు కూడా తెలుసు. దేనిలో కంఫర్టబుల్ గా ఉన్నారు మీరు అని అడుగుతున్నారు. కంఫర్టబుల్ అంటే జంజాల్ గారి సినిమా. మేకప్లు ఉండవు, ఉరిగే ఉన్నా కానీ మామూలుగా ఈ బ్లాక్నెస్ కనపడకుండా ఏదో చిన్న బేస్మెంట్ విగిలు ఉండవు. అవును. ఆ బట్టలు మామూలుగా ఉంటాయి. డైలాగులు ఉంటాయి సినిమా నిండా. డైలాగ్ మాత్రం కంపల్సరీ. సీన్కి 10 పేజీలు డైలాగులు ఉంటాయి. ఒక్కొక్కటి 1.5 పేజీన్నర డైలాగ్ ఉంటుంది. అవును. అసలు గొప్ప విశేషం ఏంటంటేనండి, సీన్ ఆయన చదువుతూ చెప్తాడు, ఆయన చదువుతుంటే మన నవ్వు వచ్చేస్తుంటది. ఆయన పెద్ద యాక్టర్ అండి. అవును, నాకు తెలుసు. డైలాగు, డిక్షన్, వ్యవహారం. అవును. 4 క్యారెక్టర్ల సీన్ అనుకోండి, నలుగురికి భాష డైలాగ్ డిక్షన్ ఆయనే చెప్పించేవాడు చదివేటప్పుడు. సో ఇక చేసేవాడికి పెద్ద ఇబ్బంది ఉండదు. అదేలేండి, దాన్ని అడాప్ట్ చేసుకోవడమే కదా విని. అలా కొన్ని ఏంటంటే అలాగే కోట చూసుకుంటాడని. ఇలాగే నిజం చెప్పాలంటేనండి,